15 years జర్నీ నియర్లీ, Yeah, 14. ఆల్మోస్ట్ 15 years కంప్లీట్గా వస్తుంది కదా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ నేను హీరో అవుతానని అనుకోలేదు సార్. యాక్చువల్లీ అసలు అనుకోలే. నేను క్రికెటర్ అవుతాను అనుకున్నా. ఐ వాంటెడ్ టు బికమ్ ఏ క్రికెటర్ అండ్ లేదంటే ఇంటూ బిజినెస్ ఏదో అనుకున్నా. 10th 11th క్లాస్లో నేను ఒకసారి డ్యాన్స్ వేసాను లారెన్స్ మాస్టర్ గారి దగ్గర. ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా. హాలిడేస్లో బోర్ కొడుతున్నాను, ఏదైనా నేర్చుకుంటానని చెప్పి డ్యాన్స్ నేర్చుకున్నాను. ఎప్పుడైతే డ్యాన్స్ నేర్చుకున్నానో నా డ్యాన్స్ చూసి చిరంజీవి గారి సాంగ్ దాయి దాయి దామ, ఆ సాంగ్లో నా డ్యాన్స్ చూసి డాడీ అన్నారు చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నావు అని. దాని తర్వాత ఒక ప్రోగ్రామ్ చేశారు డాడీ కళ అని. దాంట్లో నేను కొడితే కొట్టాలరా 6 కొట్టాలరా సాంగ్ ప్రాక్టీస్ చేసి ఆన్ స్టేజ్ పెర్ఫామ్ చేశాను. ఆ సాంగ్ చూసింది అక్కడ చిరంజీవి గారు ఉన్నారు, ఆయన స్టేజ్లో కూర్చున్నారు, అది చూశారు డ్యాన్స్ చూసి. నేను వెళ్ళి లాస్ట్లో చిరంజీవి గారి దగ్గరికి బ్లెస్సింగ్స్ తీసుకుంటే డాడీ ఎదురుకుండానే చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నాడు, సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటే బాగా గ్రూమ్ చేయి, 100% మంచి హీరో అవుతాడని ఆయన చెప్పారు. ఓకే. సో అప్పటి నుంచి అది సీరియస్గా తీసుకుని ఓకే సినిమాలు ట్రై చేయొచ్చు అని చెప్పి అక్కడి నుంచి ఇంకా నేను ట్రైనింగ్ అని చెన్నైలో పాండ్యన్ మాస్టరు అలాగే చాలామంది డ్యాన్స్ మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం. కాదు, మీ ఫ్యామిలీ అంతా సినిమా వాళ్ళే కదా, చిరంజీవి గారు చెప్పేంతవరకు ఆలోచన రాకపోవడానికి రీజన్ ఏంటి? అంటే దే వర్ ఇన్ దట్ ఎంకరేజింగ్ అండి. అంటే వాళ్ళ కష్టాలు చూశారు కదా, సో వాళ్ళకి ఎందుకు రా బాబు హ్యాపీగా సినిమాలు ఎందుకు నీకు, హాయిగా నువ్వు ఇది చేసుకో లేదంటే చదువుకోవాలి ఎందుకు అని. బేసిక్గా మనం కొంతమంది ఉంటాం కదా సార్. అంటే మన ఇంట్లో సడన్గా ఎవరైనా సరే సినిమాల్లో వస్తానంటే ఒకరు పాజిటివ్గా ఉంటారు, ఒకరు నెగిటివ్గా ఉంటారు. ఎందుకులే కష్టాలు పడ్డా మనం ఇంత చూసాం అంత చూసాం వద్దని. సో అలాగా అలా మీ ఇంట్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు, డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరండి. మ్యాక్సిమం నేను అవుతానని నేను స్ట్రాంగ్గా చెప్పిన తర్వాత ఫస్ట్ థింగ్ డాడీ ఏం చెప్పారంటే ఇట్స్ నాట్ ఈజీ, హీరో అవ్వడం అంటే అంత ఈజీ కాదు, సినిమా ఇండస్ట్రీ అంత ఈజీ కాదు, ఫుల్లీ డెడికేటెడ్గా ఉంటేనే, లేతే నువ్వు ప్రూవ్ చేసుకొని ఇది చేసుకుంటేనే నువ్వు అవ్వగలవు, అది నువ్వు డిసైడ్ చేసుకొని వస్తానంటే నో ప్రాబ్లం అని స్ట్రాంగ్గా చెప్పింది ఫస్ట్ మా డాడీ. ఎంకరేజ్ చేయలే. ఇప్పుడు మా తాతగారు ఉన్నారు, ఆయన చాలా స్ట్రగుల్ అయ్యారు ఇండస్ట్రీలో. సో ఆయన ఏంటంటే హీ సా లాట్స్ ఆఫ్ లోస్ ఇన్ లైఫ్. ఆయన చాలా అనేది కూడా అదే. ఇప్పుడు తాతగారు సక్సెస్ అవ్వాలా, డాడీ సూపర్ హిట్లు ఇచ్చిన తర్వాత కూడా అవును మళ్ళీ హీరోగా నిలబడలేకపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత హీరో అవ్వాలని ఎలా అంత డిసిషన్ తీసుకోవడానికి ఏంటంటున్నారు? అదేం లేదండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాడీ పోలీస్ స్టోరీ ఇచ్చిన తర్వాత యాజ్ అ హీరో 4 yearsలో 58 ఫిల్మ్స్ చేశాడు. అవును. అంటే 5 yearsలో కన్నడలో. సో హీ సా లాట్ ఆఫ్ అంతా చూశారు. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన స్ట్రగుల్ అయ్యారు యాజ్ అ ఇదిగా. బట్ అల్టిమేట్గా అంటే ఇండస్ట్రీ మాకు ఎప్పుడు అన్యాయం చేయాలి మా ఫ్యామిలీకి. ఈరోజు మేమంతా హ్యాపీగా ఉన్నామంటే ఫైనల్గా వచ్చేసరికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో వీఆర్ ఆల్ హ్యాపీ ఇన్ దట్ అట్ సమ్ వే. ఇవాళ ఇఫ్ యూ లుక్ బ్యాక్ డాడీ ఎన్నో సినిమాలు చేశారు. ఇప్పుడు బాబాయిలు ఇద్దరు సక్సెస్ఫుల్. రేబాబాయ్ అయితే 42 yearsకి ఆయనకి ఫస్ట్ టైం బ్రేక్ వచ్చింది. ఇప్పుడు ఆయన తీసుకుంటే ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా సూపర్ స్టార్. బట్ ఇప్పుడు లాస్ట్ 8 yearsలో అరౌండ్ 80 films to 90 films కన్నడలో చేశారు. మా బాబాయ్ కూడా యాక్టర్గా ఆయన బిజీ అయిపోయాడు. డాడీ ఈజ్ వెరీ వెరీ బిజీ, వెరీ మచ్ బిజీ నౌ. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ హెస్ గివెన్ అస్